బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 4018 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా రాష్ట్రంలో ఈ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఏపీలో ఏర్పాటు చేయనున్న ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఎలక్ట్రిక్ వాహనాలకు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. సుమారు 385 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతుండగా ప్రధాన నగరాలు, హైవేలు ఈ స్టేషన్లకు ప్రధాన లొకేషన్లు కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాశీరావు ఫోన్ లో అందిస్తారు. కాశీరావు, ఆంధ్రప్రదేశ్ లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? దేవి, రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందనే చెప్పుకోవాలి. ఈ పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు కూడా ప్రభుత్వం లైఫ్ ట్యాంక్స్ పూర్తిగా మినహాయింపిస్తుండటం కూడా ఎక్కడికక్కడ పెద్ద సంఖ్యలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుతో కూడా అవుతుండటంతో ఈవీల కొనుగోలుపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. మనం లెక్కలు చూసుకున్నట్టయితే 2019లో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ బైకుల సంఖ్య కేవలం 1000కి మాత్రమే ఉండేది. అయితే ఈ ఏడాది దాదాపుగా 1,00,000కి దాటిందంటే మనం జనాలు ఈవీని ఎలా ఆదరిస్తున్నారనేది కూడా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే కార్ల సంఖ్య కూడా దాదాపుగా కూడా పెరిగిందని మనం చెప్పుకోవాలి. వీటి సంఖ్యను మరింత పెంచే దిశగా కూడా ప్రభుత్వం కొత్త ఛార్జింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తా ఉంది. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలన్న లక్ష్యంతో జాతీయ రహదారుల వెంట ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ అందుబాటులో తెచ్చేందుకు కూడా నెట్క్యాప్ ప్రణాళిక రూపొందిస్తుంది. దీనికోసం 30 కిలోమీటర్లకు ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఉండేలా చూడాలని కూడా భావిస్తుంది. దీనికి అనుగుణంగా పెట్రోల్ బంకులు, స్టార్ హోటల్లో ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఢిల్లీకి చెందినటువంటి సర్వేటెక్ సంస్థ కూడా ముందుకు వచ్చింది. ఇక బైకులు, ఆటోలు, కార్లు, బస్సులకు అవసరమైనటువంటి ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు నెట్క్యాప్ తో సంప్రదింపులు జరుపుతా ఉంది. అందుబాటులో ఉన్న స్థలము, అక్కడి అవసరాలకు అనుగుణంగా 30 కిలోవాట్ల నుంచి 360 కిలోవాట్ల సామర్థ్యం ఉన్నటువంటి ఛార్జింగ్ కేంద్రాలని సంస్థ ఏర్పాటు చేయనుంది. ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఆటోమేటివ్ టెక్నాలజీ ధృవీకరణతో వీటిని ఏర్పాటు చేసేందుకు కూడా నిర్ణయించింది. మొదట వీళ్ళ టార్గెట్ 5,000 ఛార్జింగ్ కేంద్రాలు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అలాగే బీపీసీఎల్, హెచ్పిసి పెట్రోల్ బంకుల్లో ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఈ సంస్థ కూడా ప్రతిపాదించింది. కనీసం 500 ఛార్జింగ్ స్టేషన్లను ముందుగా ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.8 లక్షల విద్యుత్ వాహనాలు, అలాగే 601 ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. సగటున 205 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ కూడా ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తా ఉంది. అయితే ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు భారీగా చేస్తుందని చెప్పుకోవాలి. ఏపీలో ఏర్పాటు చేసినటువంటి ఛార్జింగ్ స్టేషన్ల ఎలక్ట్రిక్ వాహనాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సుమారు 385 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతుండగా ప్రధాన నగరాలు, హైవేలు ఈ స్టేషన్లకు ప్రధాన లొకేషన్లు కనున్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటాన్ని మనం శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. దేవి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.